చెప్పండి. హల్లెలూయా. మంచిది, దేవుని మాట్లాడుతాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అది ఏంటంటే చెప్పండి, పళ్ళారాధన, రొట్టె ద్రాక్షారాధన. దీన్ని మరి కొంతమంది ఏమంటారంటే సంస్కారారాధన అంటారు. ఏమంటారండి? సంస్కారారాధన. సిటీలో వచ్చేవాడికి స్పెషల్గా పళ్ళారాధన అంటారు. పల్లెటూరుకి వెళ్ళే వాటికి చాలా వరకు దీన్ని ఏమంటారంటే సంస్కారారాధన అంటూ చక్కగా గౌరవంగా పిలుస్తారు. పల్లెటూరులో హల్లెలూయా. పల్లెటూరులో ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది, సిటీలో ఉన్న ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మనసు ఎక్కడున్నా బాగుంటే అక్కడ బాగానే ఉంటుంది. అది పల్లెటూరు అయినా సిటీ అయినా మన హృదయం ప్రభువులో ఎక్కడైనా ఆనందించడానికి దేవుడు మనకి సమయాన్ని ఇస్తారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవునిలాగా మరి సిటీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు అయిపోతామా అన్నటువంటి మన సిటీలో అంతా పరుగులు జీవితం అనమాట. అది ఈ పూట ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే మరి సిలువల గురించి, సిలువలో శ్రమలు ప్రభు ఎందుకు అనుభవించారు. ఏమిట్లాగా నేరం ఎరుగుని ప్రభు మరణము ద్వారా మనకి ఏమి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మనకేమి తెలియజేస్తున్నాడు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని విందాం. ఏమిట్లాగా యేసుక్రీస్తు మరణించడం వలన ఏమిట్లాగా కొన్ని సూచనలు, కొన్ని కార్యాలు జరిగినాయి. అవి ఏంటంటే మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఏం బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూసినట్లయితే ఏం బిడ్డలారా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందు చీకటి కమ్మి. చాలమ్మా, చూడండి వీళ్ళగా యేసు ప్రభువు ఆయన మరణించిన దానికి ముందు ఏకమితే అంటే చీకటి. ప్రభు మరణం ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మరణించాక ఏకమిందంట చీకటి కమ్మి. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడు ఆయన? భూమి మీద, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన మన కోసం మరణించాడు. స్తోత్రం. తన కోసం కాదు, ఎవరి కోసం? మన కోసం మరణించాడు. భూమికి ఆకాశానికి మధ్యలో. మరి వాస్తవానికి యేసు ప్రభువుని గురువారం సాయంత్రం ఆయన పట్టుకున్నారు అర్ధరాత్రి. మరి పట్టించిన వాడు ఇస్కరియోతు యూదా. మరి అతను సొంత తన గురువు గారిని తన యొక్క యేసు ప్రభుని బోధకుడిని ఏం చేశాడంటే అప్పగించాడు. దీన్ని బట్టి అర్థం అవుతుందంటే నమ్మిన వాళ్ళే మనం ఏం చేస్తారు? మోసం చేస్తారని అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్లో రాయబడింది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని గుర్తెరగాలి. మరోసారి రాయబడి ఉంటుంది కీర్తనలో, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే యేసు ప్రభు ఎంతో నమ్మాడు యోధాని. కానీ యోధా ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంతకి? 30 ఎండి నాణ్యాలు. యేసు ప్రభు వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. కానీ యేసు ప్రభుని ఎంత కొనుక్కున్నారయ్యా అంటే దేని బిడ్డలారా, వాళ్ళు 30 నాణ్యాలు కొనుక్కున్నారు అన్నమాట. యేసు ప్రభు, నీకు 30 నాణ్యాలు ఇస్తాం, ఆయన మాకు అప్పగించు అంటే ఆయన వయసు 33.5 సంవత్సరాలు కదా. 33.5 సంవత్సరాల వయసును బట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు యోధా, ఆయన వయసును బట్టి. హల్లెలూయా. అంత ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. ఏలే 30 ఇస్తా ఉన్నారు. 3.5 అంటే మాట చెప్పంటే 3.5 అంటే 300 33.5 ఆయన చేతిలో పెట్టాల్సింది. అదేమంటే 3.5 కట్ చేసి ఎంత ఇస్తున్నారు? 30 ఇస్తున్నారు. ఎందుకని అడిగితే ఆ 30 సంవత్సరాల వయసు ఉన్నంతసేపు ఆయన మా జోలికి రాలా. మా పేరెత్తలా, మా ఊసెత్తలా, మా జోలికి రాలా.
30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ బతికాడు, ఎక్కడున్నాడు, ఏ ఊరుడు, ఏ ప్రాంతంలో ఎవరికి పుట్టాడు మాకు అనవసరం, మాకు తెలియలా. కానీ ఈ 3.5 సంవత్సరాల నుంచి మమ్మల్ని చెర్రాడాడు, మమ్మల్ని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరు పైకి పట్టుకొని తెల్లగా కనపడతారు, తెల్లని బట్టలు కట్టుకొని, కానీ మీరు సున్నం కొట్టిన సమాధులు అని. వాళ్ళ కంఠం తెలిసిన సమాధి గొప్ప అన్నాడు. ఇంకేమన్నాడు, వారు పైనే కడుగుతారు, లోపల అలాగే ఉంటుంది అన్నాడు. మరొకసారి నాకు కైసరిగా పన్ను కట్టొద్దు అన్నాడు. మీరు అగ్రస్థానాలు కోరుకుంటారు అని చెప్పి ఇచ్చాడు మమ్మల్ని. మీరు ఆ బలిపీఠాలు కోరుకొని, ఆ సింహాసనాలు కోరుకొని కుర్చీల్లో కూర్చుకుంటారు, కానీ మీ ఏలుతో కనీసం చిటికి వేలుతో ఒక పని కూడా చెయ్యరు అని మమ్మల్ని తెచ్చాడు. ఇవన్నీ మాకు ఆయన అంటుంటే మాకు పొడిచినట్టుగా ఉంది మాకు. హల్లెలూయా. పేతురు ఆత్మతో నింపబడి వాక్యం చెప్తుంటే అలా అంటారు, నువ్వు చెప్తున్న వాక్యాన్ని బట్టి మా హృదయాలు పొడవబడి మాకేం కలుగుతుందంటే నీ మీద కోపం రావట్లేదు, కానీ దేవుని వైపు తిరగాలనిపిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు వాక్యం చెప్తుంటే ఈ పండితులు, ఈ శాస్త్రులు, ఈ ఉపదేశకులు, ఈ ప్రధాన యాజకులకి ఏమొచ్చిందంటే బాధ కలిగింది. ఈడెవడరా ఈడు, ఎక్కడి నుంచో వచ్చినాడు, నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు. అంతేకాకుండా మన యొక్క సంప్రదాయాన్ని, మన విలువలను అట్లా వేరేగా మాట్లాడుతూ అనేక సందర్భాల్లో మనం తక్కువ చేస్తున్నాడు అని వాళ్ళకి బాధ కలిగి ఈ 3.5 సంవత్సరాలు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క బలహీనతలు ఎత్తుపెట్టి, అంతేకాకుండా ఈ యాజకుడు కంటే ప్రధాన యాజకుడు నేనేనని తను తాను నిరూపించుకోవడానికి దేవాలయం పడగొట్టండి, 3వ దినాన్ని తిరిగి లేపుతాను అంటూ ఎన్నో విషయాలు ఎత్తి చెప్తున్నప్పుడు, దేవాలయంలో వాళ్ళు క్రయ విక్రమాలు చేస్తున్నప్పుడు, దేవుని అమ్మకాలు కొనడాలు జరుగుతున్నప్పుడు దాని విషయమై బాధపడి అక్కడ వ్యాపారస్తుల్ని కొట్టి అందరిని బయటికి తోలేసినప్పుడు, వాళ్ళ వ్యాపారాల్లో నష్టం కలిగినప్పుడు, ఈయన ఎలా సంహరిద్దామని పన్నాగాలు పన్నుతున్నప్పుడు, ఎవరు దొరుకుతారని ఆలోచిస్తున్నప్పుడు దొరికాడు ఒక్కడు. ఎవరు? ఒక్కడు. ఎవరు? స్తోత్రం. నిజంగా చూడండి, ఆ ముందున్న శత్రువు కన్నా వెనకున్న స్నేహితులతోనే ప్రమాదం అంట. ఏంటి ఏంటి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ముందు దేని పెట్టారా, యేసు ప్రభుని ఎంతకి పోతుంటే ఆయన వయసుని బట్టి 33.5 బట్టి 33.5 ఇంటి నాణ్యాలు ఇవ్వని అడిగితే వాళ్ళన్నారు 3.5 సంవత్సరాలు మమ్మల్ని బాధ పెట్టాడు ఆయన, అతనికి డబ్బులు ఇవ్వంటే ఇవ్వము. ఆయన వయసు 30 సంవత్సరాలు కాబట్టి 30 సంవత్సరాల వయసు వరకు మా జోలికి రాలేదు కాబట్టి ఆ వయసుని బట్టి డబ్బులు ఇస్తామన్నాడు. అట్లా 30 నాణ్యాలకి యేసు ప్రభుని ఏం చేశాడమ్మా, అదేమా అమ్మేసి రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు. అందరు తీసుకుంటారు, ఇటు 6 రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఇచ్చేమన్నా మాట చెప్పాడు, మీలో ఒకటి అప్పగిస్తాడు. వాళ్ళందరిలో ఒక వాదన మొదలైంది. ఏంటంటే, నేనా ప్రభువా, నేనా, అరే నేనంటారా అనమాట అన్నట్టుగా వాళ్ళదే వాళ్ళ తక్కువ వాళ్ళ ఆలోచన మొదలైంది. యోధా అంటున్నాడు నేనా ప్రభువా అంటున్నాడు. యేసయ్య అంటాడు నువ్వు అన్నట్టే. స్తోత్రం. ఆ మాటగా ఏమైపోవాలి, అక్కడైనా మారుమని పొందాలిగా. అమ్మో నాయను అని వాళ్ళతో మాట్లాడుకొని వచ్చాడు. అప్పటికి యేసయ్యకి తెలుసు, నేనా ప్రభు అంటే నువ్వు అన్నట్టే అనగానే అప్పుడైనా మారాలిగా. ప్రభు అన్నాడు, పో, నువ్వు చేయవలసిన కార్యం త్వరగా చేయాలి. స్తోత్రం. వీరుడే మరణపు, ఈయన వీరుడు. రే తమ్ముడా, ఈయన వీరుడు. వాళ్ళెవరికో పెట్టబోక బ్యానర్లు. ఆ హీరోలు అందరూ రీల్ హీరోలు. రీల్ అంటే సినిమా హీరోలు. అదంతా మన ప్రభు రియల్. చెప్పడారు రియల్. నీకు ఇష్టమైన అమ్మాయి కనబడితే 100 క్యాండ్ బొలికి పెరిగినోడు వెళ్ళిపోతుంది నీ కళ్ళు. నీకు ఇష్టమైన అబ్బాయి కనబడితే, హీరో కనబడితే అబ్బో మా హీరో అంటే. కానీ నిజమైన హీరో ఎవరంటే ప్రభు యేసు. ఆడు యేసైన అప్పగించి సంపదలకు తెలుసుకోడు. ఏమన్నాడు, నువ్వు చేయవలసింది చెయ్యి. మరోసారి అంటాడు, నా ప్రాణము తీసే దమ్ము ఎవ్వడికి లేదు.
నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నా కొట్టు. హల్లెలూయా. ఇదే మాట సినిమా హీరో అంటే చప్పటి కొట్టి ఓ గంతులేసి సూపర్ 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 అంటారు. యేసయ్య అంటే మొత్తానిగా నిజంగా ఇవన్నీ ఎక్కడి నుంచి రాసుకున్నారా అంటే యేసు ప్రభు గ్రంథంలోంచి రాసుకున్నారు. స్తోత్రాలు. నేను మొన్న చిన్న ఫోన్లో క్లిప్పింగ్ చూశాను. ఏదో బాహుబలి సినిమా అంట, ఆడెవడో కట్టప్పున్నాడు, అది పక్కనే ఉండి ఈయన పొడిచేస్తున్నాడు. అది పొడిచేస్తున్నాడు, పెద్ద హిట్ అయిపోయింది. బాహుబలి 1, బాహుబలి 2 తీశారు సినిమా. అంత గొప్పగా దాన్ని ఎందుకు తీశారా బాబు అంటే చెప్పండి, పక్కన ఉన్నాడు ఏం చేశాడు, హీరోని పొడి చంపేశాడు. అది ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా అది ఒక అనుకున్నాను ఏం చిట్టా అని వేసిరక్తమే. అందుకని దేవుడు పక్కన ఉన్నోడుతోనే ప్రమాదం. దేవుని స్తోత్రం. హిట్ అయిపోయి కోట్ల సంపాదించు. కానీ నిజమైన యేసుక్రీస్తు దేవుడిగా చెప్పండి, మనందరి కొరకు ఏమంటాడైనా నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ప్రభు అప్పగించుకున్నాడు. చూపించడమే కాదు కానీ ఆయన ముఖం కూడా మాకు చూపించన్నారు. వెంటనే వీళ్ళు బయలుదేరారు. వాళ్ళతో పాటు యువత కూడా బయలుదేరాడు. యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నాడు 3 సార్లు. చేసుకున్నాక ముగింపులో నా సమయం అయింది లేకండి అని చెప్పి శిష్యులు తీసుకొని వెళ్తుంటే మొత్తానికి అర్ధరాత్రి పూటలో డ్యూటీలు తీసుకొని వస్తున్నారు సైనికులు. ఎవరు వీళ్ళలో ఎవరు అనగానే మొత్తాన్ని ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన పట్టుకోండి అని చెప్పన్నాడు. చీకట్లో కదా జనాభా తెలియదు కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వారిని పట్టుకోండి. అయ్యో ఆయన యేసు అని అనుకో, వీళ్ళు ఎవరు పట్టుకుంటారో తెలియదు కాబట్టి నేను తిరుగుగలడు అండి. ఎవరో యూద మామూలు తిరుగుగలడు కాదు, యూదుడు. అందులో ఆ మతంలోనే ఒక పెద్ద మనిషి అనమాట. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఈ రాజ్యాన్ని పరిపాలించి రాజు అవడానికి మంత్రి అవడానికి ఆలోచన కలిగిన వాడు అన్నమాట. ఇతనేమో జనాభాలో ఉండి మొత్తానికి జనాభాను రచ్చగొట్టే మనిషి. బరబ్బా ఏమో అతను యూదుడే బరబ్బా. అతనేమో కత్తి పట్టుకొని రోమా సామ్రాజ్యాన్ని హతం చేయడానికి కత్తి కట్టాడు అతను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అనేక సందర్భాల్లో యేసు ప్రభు ఆయన్ని కొన్ని విషయాలు అడిగినప్పుడు అతను చేసుకున్న దాన్ని బట్టి అడ్డుకున్నప్పుడు మొత్తానికి బాధపడతావచ్చు. ఒకసారి ఏమో ఒక అమ్మాయి వచ్చి అత్తని గుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలకు ఆయనకి శరీరాన్ని రాస్తుంటే ఇంత కోపంతో రేగిపోయి అంటున్నాడు కదా, నువ్వెందుకు దీన్ని పగలగొట్టి ఆయనకి రాసావు, దాన్ని అమ్మితే 3 డబ్బులు వచ్చాయి కదా శివ ఏమన్నాడు. ఎవరంది యోధా అన్నాడు అక్కడ. ఏమన్నాడు, దీన్ని అమ్మితే 3 డబ్బులు వచ్చాయి కదరా, ఎందుకమ్మా అట్లా చేసావు అని చెప్పేసి ఆమె జరుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఎల్లప్పుడూ పేదలు మీతో ఉంటారు, మరి నేనైతే ఉండను కాబట్టి నా భూస్థాపితులు మీతో ఏమేం చేస్తాను, ముందే నన్ను సుగంధ ద్రవ్యాలతో నన్ను అలంకరించి నన్ను పూసి నన్ను శుద్ధి చేసి నాకు సువాసన ఇచ్చింది అని చెప్పి ప్రభు ఆవిడ కనపరిచాడు. ఆ మాటకి మనోడి మొహం ఇంత అయిపోయింది. ఎంత అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైనా అంటారు మరి అది కాదురా ఇంకొకటి అంటే చాలు, ఇక మొహం ఇంత అయిపోతుంది అనమాట. ఆ అయిపోయే గుంపు మన యోధ. ఆ గుంపు ఎక్కడో ఇక్కడ ఉండుంటారు అక్కడక్కడక్కడ. అది నువ్వేమనొచ్చు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు అదే చెప్పండి. కొంచెం నీరసం పోతుంది, నిద్ర పోతుంది, కొంచెం వినాలనిపిస్తుంది. పెద్ద స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని అప్పగించాడు. సైనికుడు వచ్చి మొత్తాన్ని పట్టుకోబోతుంటే పేతురు కోపం వచ్చి నీకోసం మరణమైన అవుతాం కానీ నేను ఎవడన్నా చెయ్యొద్దు ఊరుకొని చెప్పేసి పొద్దునే అన్నాడు. మొత్తానికి వేసే పట్టుకోవడానికి వస్తాడు మలుకనే ఒక సైనికుడు. వెంటనే ఏం చేశాడు, పేతురు వరలో కత్తి పెట్టుకున్నాడట. పేతురు ఏం చేశాడు, ఆ సైనికుడి చెవుని పేక్ వేయాల్సింది ఎక్కడ వేసాడు, మంచి దుడుకున్నప్పుడు వేయాల్సి అంటే నీరన్నమాట ఎక్కడ పడిపోవు. ఎవరి స్తోత్రం.
తొందరపడి నడిచేవాడు జారిపోతాడు రాయకూడదు. తొందరపడి నడిచేవాడు జారిపోతాడు. అట్లా మనవాడు తొందరపడి దుర్గతనంతో వేసాడు. మొత్తం ఎక్కేసినా పోయేది. ఎరిగేసాడు, చెవుకేసాడు. హల్లెలూయా. అంటే చెవు తెగబడింది. ప్రభు ఏమన్నారంటే, పేతురు కత్తులతో గురియలతో వాళ్ళు వచ్చారు, నువ్వేమో కత్తి పట్టుకుని వస్తున్నావు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చేస్తాడు అని చెప్పాడు. స్తోత్రం. ఇక్కడ మాట చెప్తారు ఇంటర్ పొరలాగా, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చేస్తాడు. అట్లాగే మందు బాటలు పట్టుకున్నావా, మందుతో చేస్తావు. సిగరెట్ పట్టుకున్నావా, సిగరెట్తో చేస్తావు. గొడవలతో మొదలై గొడవలే నాకు కావాలనుకున్నావు, గొడవలతోనే చచ్చిపోతావు. ఏంటండి, అసూయ, ద్వేషం, ఈర్ష్య భావాలతో బ్రతికేవా, అదే నేను చంపిద్ది. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, కత్తి పట్టుకున్నాడు కత్తితో చేస్తాడు. మనం ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకోవాలి, బైబిల్తో చావాలి. మనం స్తోత్రం చెప్పండి. ఏం చచ్చిపోతా? స్తోత్రం చెప్పండి. చచ్చిపోతాను బైబిల్తో అన్నాడు. హల్లెలూయా. ఇక వెంటనే ప్రభు అతను బాగు చేశాడు. ఇక మీరు ఎత్తుతున్న వాళ్ళు నేనని చెప్పి అప్పగించుకున్నాడు. ఆ రాత్రి మొత్తానికి మీకు చెప్పాగా చాలాసార్లు అన్యాయపు తీర్పు జరిగింది. రాత్రికి ఏం చేశారు? ఆయనకి అన్యాయంగా తీర్పు తీర్చారు. మరి పొంతు పిలాతు కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఏ నేరం కనపడలేదు. అయినను దీని మీద బర్నబాని దెబ్బలకు హీరో దగ్గరికి పంపించాడు. హీరో దగ్గర నుంచి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాడు యేసయ్య. యేసు ప్రభు దెబ్బలు కొట్టి వదిలేద్దాం అనుకున్నాడు, 140 దెబ్బలు. అయినా వాళ్ళు మొత్తానికి ఆయన సిలువేయడానికి సంబరానికి ప్రయత్నం చేస్తుంటే బందిపోటు దొంగైన బరబ్బాని తీసుకొచ్చి పెట్టాడు. మీకు ఎవరు కావాలని అడిగితే వాళ్ళు ఎవరు కోరుకున్నారంటే గజ దొంగ అయిన బందిపోటు దొంగని కోరుకున్నారు. యేసుని ఏం చేద్దామంటే ఆయన సిలువేయండి అన్నారు. ఆ భార్య పొద్దున్నే కలగనింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా. ఏమండి, మంచి సలహా ఇచ్చింది కదమ్మా. మంచామనంటావా? చెప్పరేంటండి, మంచామేగా. ఎవరి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడపిల్ల మగపిల్ల ఏమన్నా? ఆడపిల్ల, మీరందరూ ఆడపిల్లనా? ఆడపిల్లలు మంచి సలహాలు ఇవ్వాలి, చెడు సలహాలు ఇవ్వాలా? నేను మొన్న ఎక్కడో గొడవ చూశారు. ఇద్దరు కొట్టుకున్నారు ఈ మధ్య ఎరువుల కోసం. దేనికోసం? ఎరువుల కోసం కొట్టుకుంటే ఇద్దరు భార్య ఇద్దరు ఆడలు కొట్టుకున్నారు. మధ్యలో వచ్చారు భర్తలు. ఆగమ్మ అని చెప్పి ఏంటంటే ఏమో కొట్టంత కొట్టి ఇలా ఆయనకి మళ్ళీ అడవి తోస్తుంది. ఎలా ఆయనకి కూడా వాళ్ళ భర్త మీద ఈ అమ్మాయి ఆపట్ల తోస్తుంది, అడవి తోస్తుంది. ఆ పక్క భర్త మీద తోస్తున్నాడు. వెళ్ళిపోతాండి. హలో, కొంతమంది గొడవలు ఆపరం. చెప్పండి, గొడవలు ఎంతతో పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, పొడి చేస్తా చంపేస్తాను అంటూ ఉంటాం. ఏసు రక్తమే పొడుచుకోవడం చంపుకోవడం. ఎందుకంటే మనం ఇప్పుడు కూర్చోవడం మానేసి లోకంలో ఉంటే సరిపోతుంది. అర్థమైందా? ఒకవేళ చిన్న గొడవలు వచ్చినా కొంచెం తిట్టుకున్నా వెంటనే అలా సమాధాన పడిపోయి కలిసిపోవాలి. కానీ మీరు చాలా మంది కలిసిపోయి సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీకు ఎన్నో సమస్యలు, గొడవలు, గందరగోళాలు మీకు ఎదురైనా కలిసిపోయే మనస్సు దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. అలా చూస్తారని నాకు తెలిస్తే అదే ఇదేనయ్యా. ఇక్కడేమో ముసుగేసుకుంటాం అయ్యా, అక్కడేమో ముసుగు తీస్తామయ్యా. మీరు అట్లా చేశారనుకో, ముసుగు తడక మీ మొహానికి వేస్తాడు. ముసుగు తిరిగేస్తాడు. మొన్న వేసాడుగా ముసుగు. ఏంటది? కరోనా టైం ఎక్కడ కట్టుకున్నావా ముసుగు? తల కట్టుకున్నావా, మొహం కట్టుకున్నావా? ఇప్పుడు దేవుడు కృపను పడి తలకాయ వేసుకున్నారు ఆడవాళ్ళు ముసుగు. ఆ రోజు ఎక్కడ వేశారు? ఏం కనపడదు, ఎవరయ్యామన్నట్టుగా అయిపోయింది మన పని. హల్లెలూయా. ఆడవాళ్ళు తెలియదు, మగవాళ్ళు తెలియదు, అయిపోయింది మన మొహాలు. బైబిల్లో రాయబడింది, నీ ముసుగును నేను తీస్తాను. తీశాడు దేవుడు. భయంకరమైన వ్యాధులు దాటించి ముందుకు తెచ్చాడు. హల్లెలూయా. సరే, ముందుకెళ్ళి ఏమంటే మంచి మాట చెప్పిందండి. ఆయన జోలికి మీరు కూడా ఏం చెప్పాలి? ఆయన జోలి మాట్లాడుతుమ్మా, అతను జోలి మనకు వద్దయ్యా. ఆ ఊసు మనకు వద్దు. పిల్లబాకే అట్లా వైపు చూడబాకు అని అనగానే ఇంకేస్తాను అంతే సంగతి. స్తోత్రం.
ఇక్కడ చూడండి కానీ ఇక్కడ అయ్యగారు అందరు ఉన్నారు కాబట్టి దూరం పోయించాడు. అలా చేశాడు. ఒకడు దూరం పోయి తప్పు చేశాడు. ఎవడాడు? యాకోబు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు పేరేంటి? రూబేను. యాకోబు పెద్ద కొడుకు దేవుడు రూబేను దూరంగా పోయి తప్పు చేసి వచ్చాడు. రక్తమే తన పేరు చరిత్రలో హీనంగా మారిపోయింది. యేసు రక్తమే కనుక దగ్గరున్నా దూరానున్నా ఎక్కడున్నా దేవుని కనులు నిన్ను చూస్తాయి. ఈ తల్లి అంటుంది ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా అంటే వెంటనే ఏం చేశాడంటే వాళ్ళందరి ముందు సిగ్గుపడకుండా తీర్పు తెలిసలేదే ఈయనేం రాజురా ఈయనేమి అధిపతిగా నన్ను అనుకుంటారేమో అని చెప్పి అది కూడా అనుకోకుండా ఎవరు అనుకుంటే నాకు అనవసరం, నాకు వీళ్ళు ఏ నేరం కనబడట్లేదు, నేను చేతులు కడుక్కోవడం మంచిది, పక్కకు వచ్చేయడమే మంచిది అని చెప్పేసి వాళ్ళ ముందే చేతులు కడుక్కొని పక్కకు వచ్చేసాడు. స్తోత్రం. నువ్వు కూడా ఏం చేయాలి? మా గొడవ జరుగుతున్నప్పుడు చెప్పండి, గొడవ జరుగుతున్న పక్కకు వచ్చాను. అలాగయ్యా కొంతమంది గొడవలంటే కళ్ళు మొత్తం మిర్రు వేసుకోతాయి. ఏంటమ్మా నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటుందా పైన గొడవ అవుతుంది, నేను టికెట్లు వెళ్ళిపోతారు, అక్కడికి పరిగెత్తుకొని వస్తారన్నమాట అంటారు. అదేంటో కొన్ని సైతాన్ని ఏం చేస్తుంది వీళ్ళందరినీ వీళ్ళు రాగానే ఇంకా రెచ్చగొడుతుంది వాళ్ళు. వాళ్ళలో దురాత్మ ఏం చేస్తుందంటే ఇంకొక జనాభా వచ్చని చెప్పేసి అదొక రంది, అదొక ఆసక్తి పెట్టేస్తుంది వాళ్ళకి. కొంతమంది చూస్తున్నారా అని చెప్పేసి ఇంకేం చేస్తాడు? ఇక గొడవలు రేచిపోతుంటాడు. నువ్వు పగలబడి కళ్ళు ఎర్రబడి చూస్తుంటే సైతం కూడా ఏం చేస్తాడు? అట్లా చేస్తాడు. అందుకని ఇప్పుడు దుష్టులకి చెప్పలేండి. ముగించమ్మా తమ్ముడు చెప్పు. దుష్టులకి, గొడవ పడే వాళ్ళకి, గోల్ చేసే వాళ్ళకి, అల్లరి చేసే వాళ్ళకి, తాగుబోతులకి, తిరుగుబోతులకి దూరంగా అయితే నీ పనేది చూసుకొని నీ కొంపలో దూరిపోతే ఏ బాధ ఉండదు. తమ్మా తమ్ముడు స్తోత్రం చెప్పండి. ఎంతమ్మా ఏంటమ్మా? ఎవరు? యాకోబు భార్య, పిలాతు భార్య. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. వెంటనే భయపడకుండా సిగ్గుపడకుండా చేతులు కడుక్కొని ఆయనతో నాకు ఏ సంబంధం. యేసు ప్రభు సిలివేసింది 9 గంటలకు. ఎన్ని గంటలకంటే 9 గంటలకు సిలివేశారు యేసయ్యని. మా ఎన్ని గంటలకి? 9 గంటలకి. అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రభుని ఏం చేశారు? యెరూషలేము ఎదురు చుట్టూ తిప్పుతున్నారు. అన్యాయపు తీర్పు అని ఎందుకన్నారంటే పగలపూట తీర్పు జరిగింది అంటే రాత్రి జరిగిందంటే దాని అర్థం ఏంటి అంటే 6 వచ్చేసిందంటే ఏమొచ్చేసినట్టు? పగలు వచ్చేసినట్టు. ఉదయం 6 అయితే ఏమొచ్చినట్టు? ఉదయం 6 నైట్ 6 కాదు, ఉదయం 6 గురించి చెప్తున్నా. పుల్లాలిపోయింది కాబట్టి అంటే 6 గంటలకు ఏం చేశారంటే ఆ చీకటిలోనే అన్ని తీర్పులు అయిపోయాయి. ఇక 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన్ని సిలువ మోపించారు. 9 గంటలకు ఆయన్ని సిలువ చేశారు. స్తోత్రం. ఆ సిలువలో ఏమిట్లరా ఆయన 7 మాటలు పలికి అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను పనులు అప్పగించుకొని ప్రాణం విడిచాడు. వెంటనే ఏం జరిగిందంటే అక్కడ చీకటి కలిపిందంట. స్తోత్రం. చీకటి కలిపి అంటే ఇది చీకటి మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఆయన మరణించడం వలన అందరికీ ఒక భయానకమైన వాతావరణం సృష్టించాడు ఆయన దేవుడు. ఏంటమ్మా? భయానక వాతావరణం సృష్టించాడు. అంటే దేనిమిట్లా సృష్టికర్త అయిన దేవుడు చనిపోవటం లోకానికి చీకటి. ఆయన ఎప్పుడైతే మరణించాడో అంత చీకటమయమైపోయింది. యేసు రక్తమే దేనిమిట దాన్ని దేన్ని సూచిస్తుంది అంటే సృష్టికర్త అయిన దేవుడికి మరణిస్తే దేనిమిట్లా అంత చీకటమయమైపోద్ది దాని అర్థం చూపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక భయానకమైన వాతావరణాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ చీకటి దేనిమిట్లా చాలాసేపు ఉంది వాళ్ళ మధ్యన. హల్లెలూయా. రెండోది మనం అక్కడే చూస్తే దేనిమిట్లా చూడండి 51వ వచనంలో దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చిరిగింది. దేవుడి స్తోత్రం. దేవాలయపు తెరంట పైనుంచి కిందకి 2గా చిరిగిందంట. ఏ దేవాలయం?
యెరూషలేములో ఒక దేవాలయం ఉంది. దేని దేవాలయంలో దేవుడు మరి నివసించడానికి మరి మనం దేవాలయం గురించి ఆలోచన చేస్తే బలిపీఠాల దగ్గరికి వెళ్ళాలి. మొదటిగా దేవుని సందులో వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠాలని కట్టుకున్నారు. మొదటి బలిపీఠం ఎవరు కట్టారు అంటే హేబేలు కట్టాడు. ఎవరండి? హేబేలు కట్టాడు. తర్వాత అబ్రహాం కట్టాడు. అదే బలిపీఠం దగ్గరకు వచ్చేవాడు కట్టుకుంటూ వచ్చేవాడికి మోషే దగ్గరకు వచ్చేవాడికి ప్రత్యక్ష గుడారం అనేది మందిరాలుగా కట్టుకున్నారు వాళ్ళు. దాన్ని దేవుడు 3 భాగాలుగా కట్టుకోమన్నాడు ఆయన. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. సపరేట్ అమ్మా, తెలుసా మీకు? అని చెప్పండి. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ, 3 భాగాలుగా నిర్మించమన్నాడు దేవుడు. స్తోత్రం. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. ఆవరణంలో ఆవులు, బలి పశువులు ఉంటాయి. సమాధాన బలులు అక్కడ ఇస్తారు. అక్కడ జనాభాంధ్ర చుట్టూ తిరుగుతారు. రెండో భాగం పరిశుద్ధ స్థలం. అక్కడ ఎవరుంటారు? దైవజనులు. రెండో భాగం యాజకులు ఉండే స్థలం. అక్కడ సమూహ రొట్టె బలలు ఉంటాయి. ఆ రొట్టెలు తింటూ అక్కడ పరిచయం చేస్తారు. దీపవృక్షం అక్కడే ఉంటారు. దూప వేదిక అక్కడే ఉంటారు. ఏమండి? సేవకులు కూడా అక్కడే రెస్ట్ తీసుకుని అక్కడే సేవ చేస్తారు. మూడో భాగం అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఇక మందసం. ఈ మందసము చూసారండి, మోత కర్రలుగా చేశాడు దేవుడు. అటోకెద్దరు ఇటోకెద్దరు మోయడానికి కర్రలు, మోత కర్రలు అంటారు. అటు ఇది ఒక పెట్టె అనమాట, చెక్కతో చేయబడింది. ఏ చెక్క అది? తుమ్మ చెక్క. తుమ్మ చెట్టుతో చేయబడిన మందసం అది. దానిపైన దేన్ని పొదిగారంటే బంగారపు రంగు కాదు పొదిగింది, బంగారపు రేకు. కాబట్టి బంగారపు రేకు, బంగారంతో దీని కరగదీసి రేకుని దానికి వెళ్ళారన్నమాట. కనబడుతుందిగా మీకు? బంగారపు రేకు. దానిపైన కెరూబులు పెట్టాడు. స్తోత్రం. ఆ లోపల పెట్టానమాట. దాని లోపల 3 ఉంటాయి. ఒకటేమో చెప్పండి మీరు, మన్నాగల పాత్ర ఒకటి. ఏ రాజు పలక? ఏ రాజు పలక? పదాజ్ఞల రాజు పలక. ఓకే. మూడోది అహరోను సిగిరించిన కర్ర. అందులో ఉంటాయి. స్తోత్ర. అది ఓకేనా? ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి, అతి పరిశుద్ధ స్థలం వెళ్ళడానికి సేవకులు సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళేవాడు. వెళ్ళి ఏం చేసేవాడు అంటే ఒక గొర్రెని వధించి దాని రక్తాన్ని ఒక పాత్రలో పోసి దాని రక్తాన్ని ఒక హిస్సోపు తీసుకొని ఆ యొక్క అందులో ముంచి ఆ లోపలంతా కూడా జరుగుతారు అనమాట. ఈ ప్రత్యక్ష గుడారంలో జరుగుతాడు అనమాట. ప్రత్యక్ష గుడారంలో ఈ మందసం ఉంటుంది, లోపలంతా జరుగుతాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సేవకుడు ఏమి పెట్టాలి? యాజక వస్త్రాలు ధరించుకుని వెళ్ళాలి. ఏ వస్త్రాలండి? యాజక వస్త్రాలు. ఆ యాజక వస్త్రాల్లో గొప్ప అనుభవాలు ఉంటాయి. ఓకేనా? వెళ్ళేటప్పుడు తెలిపి ఆ యాజక వస్త్రాల్లో కూడా కింద భాగానికి వచ్చే వాటికి గంటలు ఉంటాయి. ఏముంటాయండి? గంటలు ఉంటాయి. ఎందుకు ఈ గంటలు అంటే లోపల సేవకుడు సరిగ్గా సేవ చేయకపోతే ఏం పెట్టారు? అక్కడక్కడికి చచ్చిపోతాడు. ఏం చేస్తాడు? అక్కడక్కడికి చచ్చిపోతాడు. దేవుని స్తోత్రం. మరణిస్తాడు అక్కడ. అందుకని ఏం పెట్టారు? కింద భాగానికి వచ్చేవాడికి ఆ యొక్క ఆ ఎప్పోదు అంటారు తల్లి. ఆ బట్టలు దీన్ని జొబ్బా కదా, నేను వేసుకున్న బట్టలు జొబ్బా, వైట్ జొబ్బా. ఆయన వేసుకున్న దాన్ని ఏంటంటే నేను పెట్టాగా ఏపోదు అనే వస్త్రం ధరించుకుంటారు. కింద భాగానికి వచ్చేవాడు చుట్టూ ఏముంటాయంటే మనకి గంటలు ఉంటాయి, కనకన మోగుతాయి. ఎందుకు అంటే లోపల ఆయన పరిచయం చేస్తున్నప్పుడు అవి మోగుతూ ఉంటాయి. మోగుతున్నాయంటే అర్థం ఏంటి? బ్రతికున్నాడు అని అర్థం. స్తోత్రం. అంతకుముందే వీళ్ళ యాజకుడు కొడుకులే చచ్చిపోతారు. అహరోను కొడుకు చచ్చిపోతారు. చచ్చిపోతే ఆ భయంతో ఏం చేస్తారంటే వాళ్ళ భయంతో కింద గంటలు కట్టుకుని ఆ వస్త్రాన్ని. అయితే వెళ్ళేటప్పుడు మొత్తానికి తాడు కడతారన్నమాట. ఏం కడతారమ్మా? నడుము తాడు కడతారు సేవకుడు. ఆయన లోపలికి వెళ్ళి పరిచయం చేస్తాడు. గన 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 చెప్పి గంట సౌండ్ వచ్చింది అనుకో బతుకున్నాడని అర్థం. సౌండ్ ఏమి రావట్లేదు అనుకో చచ్చిపోయినా అనుకో. వాళ్ళు ఏం చేస్తారు? బయట ఉన్న పిల్ల యాజకులు, జూనియర్ సేవకులు, జూనియర్ యాజకులు ఏం చేస్తారంటే తాళ్ళు బట్టి అయిపోయాడు పాస్టర్ గారు, వాళ్ళు చచ్చిపోయాడు అని చెప్పి లాగేస్తారు యాజకులు. స్తోత్రం.
అమ్మో అయ్యో చచ్చిపోయి తొందరగా ఎవరో బలిపెట్టారు, లోపలికి వెళ్ళరు ప్రత్యక్ష గుడారంలోకి ఎవరు అంటే తాడుతో లాగేస్తారు. అంత భయానకమైన స్థలం ఏది? అతి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గుడారం. అంత భయానకమైన స్థలం అది. అలాగా ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం ఇక్కడ ఒక తెర ఉంటుంది, అక్కడ ఒక తెర ఉంటుంది. ఈ మొత్తానికి ఆవరణంలో మొత్తానికి ఆవరణం ఎవరి స్తోత్రం. అయితే ఈ తెరను దాటుకొని వెళ్ళడానికి ఒక సేవకుడు సంస్థానికి ఒక్కసారి వెళ్తాడు. ఓకేనా? ఈ తెరలో దేనిమిట్లాగా మనం చూస్తే ప్రత్యక్ష గుడారం అయిపోయినాక దావీదు దగ్గరికి వచ్చేపాటికి దాన్ని ఏం చేశారంటే సొలొమోను తన కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను ఏం చేశాడు? దేవాలయాన్ని కట్టాడు. హల్లెలూయా. ఆయన తనంతరం దేనిమిట్లాగా దాన్ని పడగొట్టబడి అది కోల్చబడింది. ఒక రాజు వచ్చి వాళ్ళందరినీ కొట్టి చాలా మందిని చంపి చెరగా తీసుకెళ్ళిపోయాడు ఇశ్రాయేలుని బబులోని నెబుకద్నెజర్. ఆ తర్వాత దేనిమిట్లాగా మందిరం కోల్చబడింది. ఆ తర్వాత మనం చూస్తే నెహెమ్యా దినాల్లో వచ్చేవాడికి ప్రాకారాలు కట్టారు. ఆ తర్వాత జెరుబ్బాబెలు యెహోషువ అనే ఆ భక్తులు వచ్చి జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. వాళ్ళు వచ్చి మరలా దేవాలయాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఎజ్రా ఆధ్వర్యంలో. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా మందిరం కట్టాక ఆ మందిరం కూడా ఎంతగా మౌనం కట్టుకుంటారు మందిరాన్ని. ఆ తర్వాత దేనిమిట్లాగా ఆ దేవుడు అంటాడు, నువ్వు కట్టిన మందిరమే కాదు కానీ అంత గొప్పగా లేకపోయినా నేను నీ హృదయ స్థానాన్ని కోరుకుంటానని దేవుడు వాళ్ళని ధైర్యపరిచి అలా ఉంచాడు. ఆ తర్వాత దేనిమిట్లాగా హెరోదు ఇశ్రాయేలు పరిపాలిస్తున్నప్పుడు మరలా ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ చక్కటి మందిరాన్ని కట్టుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఆ మందిరం ఉంటుంది. ఆ మందిరపు తెర దేనిమిట్లాగా మనం గమనిస్తే చాలా పెద్దదనమాట. దాని యొక్క గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే తాల్ మోత్ పుస్తకములో దీన్ని రాశారన్నమాట. చెప్పండి దాని పేరేంటి? తాల్ మోత్ అనే పుస్తకం యూదుల పుస్తకం అనుకోండి. మనకు దొరకదు ఆ పుస్తకం, ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. తాల్ మోత్ అనే పుస్తకంలో దీన్ని రాశారన్నమాట. చూస్తే ఏమంటే దేవాలయపు తెర గురించి మనం చూస్తే యెరూషలేము దేవాలయము సుమారు 46 సంవత్సరాలు కట్టారని మనం తెలుసుకోవాలి. దాని తెర పొడుగు ఏమిట్లాగా అంటే ఎడల్పు 60 అడుగులు, దాని 30 అడుగులు ఎత్తుగా మనం చూస్తాం. దాన్ని ఎంతమంది అని తెర అంతా 60 అడుగులు ఎడల్పు. ఎన్ని అడుగులు? 60 అడుగులు ఎడల్పు. ఎత్తు వచ్చేవాటికి 30 అడుగులు. దాని మందం వచ్చేవాటికి 4 అంగుళాలు. దాని మందం వచ్చేవాటికి నీ చెయ్యి ఎంత ఉంది అంటే మా ప్రస్తుతంగా ఈ గీత 1 అంగుళం, ఈ గీత 2 అంగుళం, ఇది 3 అంగుళం, ఇట్లా అంగుళాలు. ఇట్లాగా అరచేతి మందం కలిగింది దాని తెర. దాన్ని లాగడానికి ఏనుగులతో లాగించేవాళ్ళు అంట. దేవునికి స్తోత్రం. అలాంటి పెద్ద దేవాలయపు తెర. ఆ తెరను లాగడానికి ఏనుగులు లాగే. అట్లాంటిది యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడ చనిపోయాడో చెప్పండి, తెర ఏమైంది? పై నుండి కిందకి 2గా చీలిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2గా చీలిపోయింది. యాజకులు ఆశ్చర్యపోయారు. అమ్మో ఏంటి ఏనాడు జరగలేదు, ఇలా జరిగింది చెప్పి ఆశ్చర్యపోయారు. తలలు పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే తెర దేన్ని చూపిస్తున్నాయంటే ఆయనను చూడకుండా అడ్డుగా ఉంది తెర. ఆయనను చూడకుండా అడ్డుగా ఉంది తెర. అంటే లోపలికి వెళ్తే మనుషులు చనిపోతూ ఉండేవాడు అంతకుముందు కదా. ఎప్పుడైతే ఈ తెర అనేది చిరిగిపోయిందో అంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ప్రజల్ని అంతకుముందు ఎవరితో మాట్లాడేవాడు? దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు, యాజకులతో మాట్లాడాడు. యాజకులే సేవ చేయాలా. హల్లెలూయా. ఇప్పుడు అలా ఉండకూడదని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే తాను చనిపోయాడు. తెర ఏమైంది? చిరిగిపోయింది. స్తోత్రం. ఇప్పుడు డైరెక్ట్ కనపడిపోతుంది. ఏంటది? మందస్థం డైరెక్ట్ కనపడిపోతుంది వాళ్ళందరికీ. అంతకుముందు ఎప్పుడో సంవత్సరాలు చూసేవాళ్ళు భక్తులు. ఇప్పుడు డైరెక్ట్గా చూడడానికి అనుమతిని దేవుడు. ఎలా జరిగింది అద్భుతం అంటే అక్కడ ప్రభువు చనిపోయాడు. చెప్పండి, ఇక్కడ తెర తిరిగింది. స్తోత్రం.
అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఏం తీసాడు చెప్పిన అడ్డు తీసాడు. ఏం తీసాడు? అడ్డు తీసాడు. ఆయనకి మనకు అడ్డు తెరలు నడిచేసాడు. యెషయా గ్రంథంలో మాట రాయబడింది ఏమన్నాయంటే 55వ అధ్యాయం, రక్షింపనేరుకున్నట్లుగా యెహోవా హస్తము కొరచ కాలేదు, వెనునేరుకున్నట్లుగా ఆయన చెవులు మందంగా లేవు. మీ పాపములను మీ అతిక్రమములు ఆయనకి మీకు నువ్వు అడ్డుగా స్తోత్రం. అంటే మన అతిక్రమ పాపాలు ఎట్లా ఉన్నాయంట? దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి చనిపోయాడో ఆ అడ్డుగా ఉన్న పాపాతిక్రమాలన్నీ కొట్టివేశాడు. స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కూర్చొని ఉండే అర్హత నీకు లేదు, చెప్పే అర్హత నాకు లేదు. అర్థమైందా? అర్హత లేని అయోగ్యులు మనం. హల్లెలూయా. ఆ జీవం కలిగిన దేవుడిని ప్రకటించే అర్హత లేదు నాకు, వినే అర్హత లేదు నీకు. ఒకప్పుడు వేదం వింటే చెవులు ఏం పోసేవాడంట? చేసాం చెప్పేటమ్మా. వేదం వింటే ఏం పోసేవాళ్ళు? చేసం పోసేవాళ్ళు అంట. వేదం మాట్లాడితే నాలుకలను కోసేవాళ్ళు అంట. ఏ వేదం అయ్యారు? వేదం అంటే దీని మీద ధర్మశాస్త్రం. మన హైందవుల్లో వాళ్ళ గ్రంథాలు చదవకూడదు, వినకూడదు. హల్లెలూయా. చదివినా విన్నా వాళ్ళు పూజారులు అయిపోయి యాజకులు అయిపోతారని చెప్పేసి భయంతో మేము బ్రాహ్మణులు కాబట్టి, బ్రహ్మ జ్ఞానం మా దగ్గర ఉంది కాబట్టి మేమే ప్రకటించాలరా బడుగాయ్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మనల్ని తొక్కివేశారు. ఎసరక్తమే. హల్లెలూయా. అంబేద్కర్ వచ్చాడు, బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు చాలా ఇష్టం ఆయన ఏంటి. ఎవరి స్తోత్రం. చాలా ఇష్టం. చాలా మంచి పోరాటాలు చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన కూడా ప్రభు నమ్ముకుందాం అనుకున్నాడు కానీ వీళ్ళు ఎక్కడ నమ్మేస్తారు? నువ్వు మారావు, మతం మారావు అంటారని చెప్పేసి పాపం వీళ్ళందరి కోసం చెప్పండి యేసు ప్రభు నమ్ముకోకుండా బౌద్ధ మతాన్ని తీసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా మనం గమనిస్తే ఇక్కడ వేదం వినడానికి లేదు, వేదాలు చదవడానికి లేదు. కానీ యేసుక్రీస్తు దేని బిడ్డారా అలా అంటారు. ఎక్కడి నుంచో వచ్చిన యేసు ప్రభు అంటారు. దేని బిడ్డారు ఎక్కడి నుంచో కాదు, అంతటా ఉన్నవాడు ఆయన. స్తోత్రం. ఆయన అంటాడు, మోషే అంటాడు, ఫరో అడిగితే నేనేం చెప్పను? అదిగో ఏమన్నాడు? మోషే నా గురించి ఏం చెప్తా తెలుసా? నేను ఉన్నవాడను అన్నవాడు అని చెప్పబోయా. స్తోత్రం. దేవుడు ఎలా చెప్పాడు? ఉన్నాను అనబడేవాడు నేను చెప్పు అన్నాడు. ఏమంటారు? యేసుక్రీస్తు ఉన్నవాడు చాలా గొప్ప దేవుడు. ఈరోజు అది చూసి కుళ్ళు కుషించిపోతున్నారు కొంతమంది మతోన్మాదులు. యేసు రక్తమే కుళ్ళి కుషించిపోయి మారిపోతున్నారు, రక్షించబడిపోతున్నారు, గొప్పలు అయిపోతున్నారు అనుకుని ఏడుచేస్తున్నారు. యేసు రక్తమే ఆపాలనుకుంటున్నారు. సేవకుల్ని, సంఘాలని, బైబుల్ని ఆపటం ఎవరి వల్ల కాదు. నా ప్రాణం నేనే పెడతానన్నట్టుగా ఆయనే కొంత టైం ఇస్తాడు. వాళ్ళకి తిట్టేవాడు తిడతాడు, పాస్టర్ గారు విశ్వాసం అంటారు, చర్చల మీద పడతారు, కొంత అనుమతి ఇస్తాడు దేవుడు. ఒక టైం వస్తుంది, ఎవడైతే చేశాడో వాడి పశ్చాత్తాపం ఏడ్చే రోజు వస్తుంది. హల్లెలూయా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక,